వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు వచ్చేసి మనకి న్యూస్ వస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే రామ్ గోపాల్ వర్మ పిటిషన్ వేసినట్టు తెలుస్తూ ఉంది హైకోర్టులో. ఇది చూడండి ఎట్లా ఉంటుందంటే, ఈయన ఏదో ట్విట్ వేసాడని చెప్పేసి ఈ ట్విట్ వేసినటువంటి వ్యక్తులు కేసు పెట్టలే. ఈ కేసు పెట్టిన వాళ్ళు ఎవరంటే, వీళ్ళకి ఈ ట్విట్ వేసిన దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వ్యక్తులకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. నలుగురు వ్యక్తులు కేసు పెట్టినట్టున్నారు. ఈ నలుగురు వ్యక్తులకి పాపం రామ్ గోపాల్ వర్మ గురించి తెలియనట్టుంది. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి తన నేచర్ ఎట్లా ఉంటుంది, తను ఎంత అగ్రెసివ్గా ఉంటాడు, తను ఎంత క్రిటికల్గా ఉంటాడు, ఎంత లా అండ్ ఆర్డర్ని ఫాలో అవుతాడు అనేది వాళ్ళకి తెలియనట్టుంది. పాపము అందరి లెక్కలే జనరల్ పబ్లిక్ లెక్క అనుకునేట్టున్నారు. చూస్తూ ఉంటే క్లియర్గా రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడంటే, తిరిగి ఎవరైతే కేసు పెట్టినారో వాళ్ళందరి మీద కేసు పెట్టినట్టున్నాడు రామ్ గోపాల్ వర్మ. చూస్తూ ఉంటే న్యూస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఈ మొత్తం వీళ్ళందరినీ ఇంప్లీట్ చేసినట్టున్నారు దీంట్లో. ఇది చూడండి మొత్తము వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ కేసు ఎవరైతే పెట్టినారో, ఈ మొత్తం గవర్నమెంట్ ఆఫీసర్స్తో పాటు ఈ కేసు ఎవరైతే పెట్టినారో వీళ్ళు కూడా ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కేసు చూడండి, దాదాపు ఈయన గల్లా నానిబాబు అంట, తర్వాత ముత్తనపల్లి రామలింగయ్య, నూతలపాటి రామారావు, వీళ్ళ ముగ్గురు రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టినారు. వీళ్ళకి ఏం సంబంధం ఉంది? అరే భయ్, మీ కనీసము ఈయన చూడండి ఎంత ఊళ్ళో అంటే, గల్లా నానిబాబు వచ్చేసి 30 ఏళ్ళు ఉంటుందంట. ఎవడంటే ఏదో పిల్లగాడు ఉండిండొచ్చు, ఏజ్ 30 కాబట్టి ఇంకో కొంత ఏదైనా ఉడుకు రక్తం ఉండిండొచ్చు, పోయి ఏదైనా ఎవరైనా చెప్తే కొద్దిగా ఇని నిండొచ్చు, పోయి కేసు పెట్టి ఉండొచ్చు, ఏదైనా అర్థం పడతా ఉంది. అసలు ఏమన్నా కేసా అది? ఒక ఫోటోలో తను వ్యంగ్యంగా 3 వ్యక్తులకి తను డ్రెస్ చేంజ్ చేసి పెట్టాడు అంతే. దానికి కేసు పెడితే ఈ దేశంలో ఇట్లాంటి చిన్న దానికి కేసులు పెడితే రోజుకు వచ్చేసి లక్షల్లో కేసులు అవుతాయి. అసలు వ్యవస్థ ఉందా? ఈ కేసులన్నింటినీ డీల్ చేయడానికి ఈ దేశంలో వ్యవస్థ ఉందా? న్యాయ వ్యవస్థ ఉందా? అంత న్యాయ వ్యవస్థకి అంత టైం ఉందా? అంత పాసిబుల్ అవుతుందా డీల్ చేయడం? ఇదంతా పక్కన పెడితే తర్వాత రెండో వ్యక్తి చూడు, మూతనపల్లి రామలింగయ్య, ఈయన వయసు 60 ఏళ్ళంట. ఈయనకి ఎలాంటి సమస్య వచ్చింటుంది? ఈయనకి ఏం మనోభావాలు దెబ్బతింటాయి అన్నది నాకైతే ఏం అర్థం కావట్లే. అరే భయ్, నీకు సంబంధించిన ట్విట్ కాదు, నిన్ను ఏమాత్రం కూడా క్రిటిసైజ్ చేయలే, ఆ కార్టూన్లో నువ్వు లేవు, నీ ఫ్యామిలీకి సంబంధించినది కాదు, ఎవరో 3 వ్యక్తులకు సంబంధించినది, ఆ 3 వ్యక్తులకు సంబంధించినది నీకు ఎలా మనోభావాలు దెబ్బతిన్నాయి? సరే ఓకే, నీకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా 1.5 సంవత్సరం తర్వాత? ఏ దానికోసం మనోభావాలు దెబ్బతిన్నాయి ఒకసారి ప్రెస్ ముందరికి వచ్చి నువ్వు చెప్పగలిగితే కన్నా సమాజం అందరూ కూడా నిన్ను చూసి నేర్చుకుంటుంది. రేపు పొద్దున ఎవడన్నా కేసు పెట్టాలనుకునే కానీ నీకు ఎలా మనోభావాలు దెబ్బతిన్నాయో అది చెప్తే రేపు పొద్దున కేసు పెట్టేటోనికి కూడా కొద్దిగా ఐడియా ఉంటుంది. అంటే మనోభావాలు ఎట్లా దెబ్బతింటాయి, ఎట్లా దెబ్బతినావు అన్నది ఒక ఐడియా ఉంటుంది. తర్వాత చూడు, మూడో వ్యక్తి ఎవరైతే కేసు పెట్టినారో ఆ వ్యక్తి చూడండి, నూతలపాటి రామారావు. ఈయన వయసు వచ్చేసి 71 సంవత్సరాలు. ఈయనకు 71 సంవత్సరాల్లో రామకృష్ణ అనుకొని పడుకొని కొంత పెట్టిన కాడికి బోధిని పడుకొని తెరవకుండా జనాల మీద కేసులు పెట్టుకుంటే ఇట్లా ఫేక్ కేసులు దాదాపు ఒకే రోజులో 4 రోజుల్లో 4 ఫేక్ కేసులు పెట్టి 4 వ్యక్తులు 4 జిల్లాల్లో పెట్టి ఇంత హంగామా చేస్తూ ఉన్నప్పుడు ఇది ఏమన్నా చూడు, ప్రకాశం డిస్టిక్ ఒక కేసు, గుంటూరు డిస్టిక్ ఒక కేసు, తర్వాత తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇంకొక డిస్టిక్, ఇది ఇంకోటి ఏదో డిస్టిక్ ఉంది. ఈ 4 డిస్టిక్ల్లో 4 డిఫరెంట్ కేసులు. ఈ బుక్ చేసిన వాళ్ళకన్నా కనీసం అట్లీస్ట్ ఈ పోలీస్ ఆఫీసర్స్ కూడా సెన్స్ లేదు కాసింత కూడా. అరే భయ్, ఎందుకు వచ్చి వీళ్ళు కేసు పెడుతున్నారు? దీని వెనకాల ఏదైనా మోటివేటెడ్ పీపుల్ ఉన్నారా? ఎందుకు పెడతా ఉన్నారు? ఏ పర్పస్ కోసం పెడుతున్నారు? ఇంత పవర్ఫుల్ సినిమాటిక్ డైరెక్టర్ కదా, మీరు పెడితే రేపు పొద్దున కనీసం మిమ్మల్ని ఎవరో మోటివేట్ చేసిన వాళ్ళు ఇచ్చిపెట్టండి. కనీసం మీకు సెన్స్ ఉండాలి కదా. దాదాపు ఒక ఆయనకు వచ్చేసి 71 సంవత్సరం, ఒక ఆయనకు వచ్చేసి 60 సంవత్సరాలు, ఒక ఆయనకు వచ్చేసి 30 సంవత్సరాల వయసు. కనీసము వేరే వాళ్ళు మోటివేట్ చేస్తే మీరు ఎట్లా మోటివేట్ అయ్యి కేసు పెట్టారు? ఇప్పుడు ఎవడు మిమ్మల్ని బయటపడేయాలి? మీ మీద కూడా దాదాపు తిరిగి రిటర్న్ కేసు పెట్టే పరిస్థితిలో ఉన్నట్టున్నాడు రామ్ గోపాల్ వర్మ. చూస్తూ అంటే మీరు దాదాపు మిమ్మల్ని ఫైనల్గా ఏం చేస్తాడు అంటే మిమ్మల్నే దాదాపు లోపలికి నెట్టేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే మీరు పెట్టిన కేసు ఫేక్ కాబట్టి పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్స్కే దాదాపు హైకోర్టులో వాదనలు నడిచిన తర్వాత
దాదాపు అందరికీ మట్టికాయలు వేసినట్టు తెలుస్తూ ఉంది హైకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనం. వాళ్ళు చెప్తా ఉన్నారు December 9 వరకు ఈ కేసులో ఎలాంటి ప్రొసీడింగ్స్ జరగకూడదు. December 9న ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ గవర్నమెంట్ లాయర్స్కి క్లియర్గా కన్వే చేసింది, మీరు వచ్చేసి కౌంటర్ దాఖలు చేయండి ఈ కేసుకు సంబంధించి, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి సంబంధించి కౌంటర్ దాఖలు చేయమని చెప్పి చెప్తా ఉంది. అంత చెప్తా ఉన్నప్పుడు కనీసం వీళ్ళకి ఏమాత్రం కూడా సెన్స్ లేకపోకుండా అది పోయి ఇలాంటి వ్యక్తితో మీరు ఫైట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కామన్ పబ్లిక్తో ఎవరినన్నా మీరు తీసుకెళ్ళి లోపల పడేసినా కానీ తను ఫైట్ చేయలేకపోవచ్చు, అట్ ద సేమ్ టైం తనకంత నాలెడ్జ్ లేకపోవచ్చు, తనకంత ధనబలం లేకపోవచ్చు, లేదంటే మాట్లాడే నేచర్ లేకపోవచ్చు, తనకు ఉన్నటువంటి రిసోర్సెస్ తనకు ప్రాపర్గా ఉండకపోవచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మకి ప్రాపర్గా రిసోర్సెస్ ఉంటాయి కదా. కనీసం మీరు ఎవరి మీద కేసు ఫైల్ చేస్తున్నారు, మీకన్నా సెన్స్ ఉండాలి కదా రా బాయ్. ఈయన ఎవరో రామారావు, రామలింగయ్య, నాని బాబు అంట. మీ పరిస్థితి చూసుకొని ఇప్పుడు ఎంత అగమ్య గోచరంగా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కసారి తను మీ మీద కూడా రిటర్న్ ఫైల్ కేసు చేసే అవకాశం ఉంది. చూడండి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. వేచి చూద్దాం. ఇంకా ఈ కేసు December 9 మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎలాంటి టర్న్ తీసుకోబోతుందన్న చూద్దాం. ఇంకా పొంగ రామ్ గోపాల్ వర్మ నాకు తెలిసినంత వరకు ఐఎమ్ రిక్వెస్టింగ్ టు రామ్ గోపాల్ వర్మ, ప్లీజ్ బీ యాక్టివ్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్ అండ్ నేషనల్ పాలిటిక్స్. యూ షుడ్ బీ యాక్టివ్ అండ్ క్వశ్చన్ ద గవర్నమెంట్స్ both in central government and state government. You are the only hope for the entire people of India. You should not stop your questioning attitude and criticizing attitude. Because of you only, most of the people now, I think now Andhra Pradesh government also sideline, they escape from your behavior and your cross questioning attitude, because you already cornered them and they don't have any counter attack. That is what I have been observing, that is what my opinion. And you are already cornered completely yellow media, and they don't have any information now to act against you, because you whatever the tweet you have kept, it is a very normal tweet. I think there is no abuse also. There is abuse in that tweet, it's just only cartoon. Other than this, why these people are putting case on you, I didn't understand clearly. And these people whoever put the case, and they will realize after some time, and they will feel regret obviously within a short span of time. But my sincere request to Ram Gopal Varma, I am an ardent follower of you. I am requesting you till your death, keep questioning the society, keep questioning the governments, keep questioning the leaders. Then only this is better for the democratic society. If you won't question, and so many people will lose the confidence, and in the society I am requesting entire Andhra as well as nation, please question the existing governments, please question the rulers. If you stop questioning them, they will rule whatever the fashion they want, whatever the way they want, and nothing, you can't do anything. Once it will become a monopoly, once it will become monarch, then everybody has to surrender. It will become like a master and slavery society. In master and slavery society, it's not at all good for the experts, poets, cinematic peoples, directors, some talented people. They can't be silent. As per my knowledge, they will keep on question like me. It's our right to question them. Let's work together to question the existing governments. This is my appeal to the entire experts like Ram Gopal Varma. Thanks for watching so far. Have a nice day.